నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు ఇండియన్స్‌కి ఎప్పుడు ట్రంప్ వస్తున్నారంటో టెన్షన్ స్టార్ట్ అవుతుంది సార్. యాహ్! ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటారు అని. అందులో భాగంగానే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారని, దానివల్ల 7,00,000 మంది ఇండియన్స్‌కి ఉద్యోగాలు పోతాయి అనేది న్యూస్ వచ్చింది సార్. అసలు ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఇండియా మీద ఎఫెక్ట్ పడుతుంది అని నిన్న మీరు చెప్పారు. బట్ ఇంకా ఎటువంటి నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారు? అలాగే దీన్ని మోదీ ఎలా ప్లాన్ చేస్తారు సార్? దీన్ని ఎదుర్కోవాలంటే ఇండియన్స్‌కి ఒక ప్లాన్ ఉండాలి కాబట్టి మోదీ ఎటువంటి ప్లాన్ చేస్తారంటే మీరేం చెప్తారు సార్? యాక్చువల్‌గా అంటే ఉద్యోగాలు కూడా పోతాయి. బట్ ఉద్యోగాలు అనేది కాదు. ఇక్కడ ఫస్ట్ డే ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అనేది ఇప్పుడు ఇండియన్స్ మీద అక్కడ అమెరికాలో ఉండే ఇండియన్స్ మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నమాట. సో ఆయన దాదాపు ఫస్ట్ డే 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు చేశాడు. ఓకే సార్. సో మామూలుగా మనకి ఆ సంఖ్య చెప్పాలంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే బైడెన్ ఉన్న 4 ఏళ్లలో 160 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం చేస్తే ఈయన ఒక్క రోజులోనే 200 ఆర్డర్స్ మీద సంతకం చేశాడు, ఇంకా చేయబోతున్నాడు. అంటే అర్థమైందంటే ఆయన చాలా డ్రాస్టిక్ నిర్ణయాలను ఇప్పటి వరకు అమెరికన్ హిస్టరీలోనే ఎవరు తీసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్. అందులో మన ఇండియాకి ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది మాత్రం మనం ఇప్పుడు చర్చిద్దాం బేసిక్గా. ఎందుకంటే నిన్న నేను జనరల్గా చర్చించాను. సో ఇప్పుడు ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఒకటి ఏంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని డిపోర్ట్ చేసేయడం, ఆ దేశాలకి పంపించేయడం, అది కూడా ఆయా దేశాల వాళ్ళు తీసుకుని రావాలి. అలాగా ఎక్కువగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్న దాదాపు 1,40,00,000 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అక్కడ ఉన్నారనేది ఒక అంచనా. ఇందులో ప్రధానంగా ఉండేది మెక్సికో, ఎల్ సాల్వడారు, అట్లా లాటిన్ అమెరికన్ కంట్రీస్ అంటారు. ఆ లాటిన్ అమెరికన్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. అది అమెరికన్ సౌత్ అంటారు. అమెరికన్ సౌత్ బార్డర్స్ని నేషనల్ ఎమర్జెన్సీగా ట్రంప్ డిక్లేర్ చేసి అక్కడ రాకుండా చూసుకుని పెద్ద ఎత్తున పోలీసులను అక్కడ మోహరింప చేశాడు. సో మెక్సికో తన బార్డర్లోకి పంపిస్తుంది, అలాగే కెనడా పంపిస్తుంది. కాబట్టి ఈ రెండు దేశాల మీద 25% టారిఫ్స్, సుంకాలు విధిస్తామని కూడా ఆయన అనౌన్స్ చేశాడు. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి అమెరికాలో ఉంటున్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటారు వీళ్ళని, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఇల్లీగల్గా వెళ్ళిపోయి ఉంటారు అక్కడికి. వాళ్ళలో 1,40,00,000 మందిని ఇప్పుడు బయటకు పంపిస్తున్నారు. ఇందులో 7,20,000 మంది ఇండియన్స్ ఉన్నారనేది ఒక అంచనా. కాకపోతే అఫీషియల్గా నిన్న చెప్పింది ఏంటంటే 18,000 మందిని ఫస్ట్ టైం ఇప్పుడు మీరు తీసుకెళ్ళండి ఇండియాకి అనేది వాళ్ళు అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది, అమెరికాది. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మోడీ వితిన్ 1 మంత్లో 18,000 మందిని మన మోడీ ప్రభుత్వం తీసుకురావాలి వెనక్కి. దానికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఓకే చేసింది. మేము 18,000 మందిని తీసుకొస్తాము అని ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పింది. అయితే 18,000 కాదు, 2,20,000 అనేది ఇంకొక సంఖ్య రాబోయే కాలం. సో ఇది పెద్ద ప్రభావం చేస్తుంది. ఇప్పుడు ఈరోజు కొన్ని వార్తా పత్రికలు ఏం రాస్తున్నాయంటే 2 లక్షలు కూడా కాదు, 7,20,000 అనేది ఒక ఫిగర్ చెప్తున్నాయి. ఏదేమైనా లక్షల మంది మన వాళ్ళు అక్కడ ఉండొచ్చు, ఇది ఒకటి. సో వాళ్ళని తీసుకొస్తే మన దేశంలోనికి అనేక రకాల సమస్యలు క్రియేట్ అవుతాయి. వాళ్ళని ఇప్పటికిప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగాలు వాళ్ళు అక్కడ ఏవో చేసుకుంటుంటారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం అనేది ఒక సమస్య. రెండోది, ఇలాగే లక్షల మంది అక్కడి నుంచి వచ్చేస్తే మనకి ఫారిన్ కరెన్సీ డాలర్ల డంప్, ఇప్పుడు అక్కడ సంపాదించే వాళ్ళు అక్కడే పెట్టుబడులు పెట్టరు కదా. ఇండియాలో కూడా ల్యాండ్స్ కొంటారు, ఇక్కడ బిల్డింగ్స్ కొంటారు, రకరకాలుగా ఇక్కడ పంపిస్తుంటారు. సో అదంతా కూడా ఇప్పుడు ఆగిపోయే ఇది ఉంది. దీనివల్ల రకరకాల డిస్టర్బెన్సెస్ ఇండియన్ ప్రభుత్వానికి, మన ఇండియన్స్కి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అమెరికా అనేది చాలామందికి ఒక కళ. అమెరికాలో ఇండియన్స్ దాదాపు 54 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. అందులో దాదాపు అమెరికన్ పాపులేషన్లో 1.47% ఇండియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఇందులో దాదాపు 7 లక్షల మంది కానీ వచ్చేస్తే ఈ 7 లక్షల మంది రావడం అంటే ఏంటి అనేది కాసేపు చూద్దాం. మామూలుగా ఇది ఒకటి చెప్పాను కదా, ఏది ఫస్ట్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పంపించడం. రెండవ, నిన్న ఒక ఆర్డర్ మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ఆయన ఏం సంతకం చేశాడంటే యుఎస్ సిటిజన్షిప్, బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే దాన్ని రద్దు చేశాడు.
బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటంటే ఆ ఎవరైనా ఇప్పుడు ఆ, ఒక భార్య భర్త అమెరికాకి ఏదో టూరిస్ట్ వీసా మీద వెళ్ళారు. భార్య ప్రెగ్నెంట్గా ఉంది, ఉమ్, అక్కడే బిడ్డ పుట్టింది. అక్కడ పెడితే ఇంకా ఆ బిడ్డకి యుఎస్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. అవును సార్. దీన్ని బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు. అంటే అమెరికాలో పుట్టిన బిడ్డలకు అందరికీ, అది ఏ ప్రపంచంలో ఏ దేశం వాళ్ళైనా పర్వాలేదు, అమెరికాలో బిడ్డ పుడితే ఆ బిడ్డకి అమెరికన్ పౌరసత్వం అనేది లభిస్తుంది. ఉమ్, ఇది ఇప్పుడు 150 ఏళ్లుగా ఈ చట్టం అమలవుతూ వస్తుంది. ఉమ్, దీన్ని ఒక్క దెబ్బతో ఒక సంతకంతో కొట్టుపడేశాడు. ఓ, సో ఇప్పుడు అక్కడ పుట్టిన వాళ్ళకి పౌరసత్వం రావాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయన్నమాట. అదేంటంటే యుఎస్ సిటిజన్షిప్ పేరెంట్స్కి ఉండాలి, ఇద్దరికి, ఆ, ఉమ్, వాళ్ళు సిటిజన్స్ అయి ఉండాలి. రెండవది పర్మనెంట్గా రెసిడెంట్ అక్కడ ఉండాలి. వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ తీసుకొని చాలామంది వేరే దేశాల్లో ఉంటారు, అట్లా కుదరదు, పర్మనెంట్ రెసిడెన్స్గా ఉండాలి. లేదు అమెరికన్ మిలిటరీలో మెంబర్గానే ఉండాలి. ఈ 3 కండిషన్లు ఉంటేనే పుట్టిన బిడ్డకి పౌరసత్వం వస్తుంది, లేకపోతే రాదు. ఉమ్, సో ఇప్పుడు ఏమవుతుంది, మామూలుగా అమెరికాలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని ఏమంటారు, బర్త్డే టూరిజం అంటారు. అంటే బర్త్ టూరిజం అంటారు. బర్త్ టూరిజం అంటే కావాలని బిడ్డలు కనుక్కోవడానికి అక్కడికి వెళ్తారు అవును కొంతమంది. సార్. ఎందుకంటే సిటిజన్స్ అయిపోతారు, ఉమ్, 21 ఏళ్ల తర్వాత వాళ్ళు అమ్మ నాన్నని పిలుచుకోవచ్చు. ఉమ్, అది అక్కడ ఉన్న కాన్సెప్ట్. ఇప్పుడేమైంది, ఇది పోయేసరికి లక్షలాది మంది మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ బిడ్డలను పుట్టించుకొని తల్లిదండ్రులుగా అక్కడ సిటిజన్స్ కాని వాళ్ళు ఉమ్, ఇప్పుడు ఏమవుతారు, వాళ్ళని బయట వెనక్కి పంపించి, సిటిజన్ కాదు కాబట్టి అక్కడ నువ్వు దేని మీద వచ్చావు, వీసాలు. వీసా అంటే ఫర్ ఎగ్జాంపుల్ H1B వీసా. H1B వీసా అంటే ఏంటి, డిగ్రీ చేసి ఉండాలి మినిమము, ఇంకేవో అదర్ క్వాలిఫికేషన్ ఉండాలి. అక్కడ ఏదన్నా కంపెనీ కానీ ఏదన్నా ప్రొడక్షన్ యూనిట్ కానీ లేకపోతే రెస్టారెంటో హోటలో ఏదో ఒకటి సంస్థ, దాంట్లో వాళ్ళు మనకి జాబ్ ఇస్తున్నట్టుగా చెప్తే దాన్ని తీసుకొని మనం స్పాన్సర్షిప్ అంటారు. ఆ స్పాన్సర్షిప్ తీసుకొని మన H1B వీసాకి అప్లై చేస్తాం, వెళ్తాం. ఉమ్, ఇప్పుడు దాన్ని కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం కనిపిస్తుంది H1B వీసా మీద కూడా. H1B వీసా వల్ల కూడా ఇది ఇప్పుడు దెబ్బతినే అవకాశం. రెండవ వీసా ఏంటంటే ఎల్ వీసా అంటారు. ఎల్ అంటే ఇంట్రా కంపెనీ ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది, వీళ్ళదే అక్కడ బ్రాంచ్ ఉంటుంది, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి పంపిస్తుంటారు. దీంట్లో రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం కూడా ఉంది. మూడవది ఎఫ్ వీసా. ఎఫ్ అంటే స్టూడెంట్ వీసాలు. ఇప్పుడు నిన్ననే 8 మందిని ఎంతమందిని అరెస్ట్ చేసినట్టుగా ఒక వార్త వచ్చింది అక్కడ అమెరికాలో. ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్స్. ఎందుకని సార్? ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్ అంటే చదువుకోవాలి, అవును. కానీ వీళ్ళు ఏం చేస్తారు, పార్ట్ టైం జాబ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండడానికి కాస్ట్లీ, హాస్టల్లో అవును సీట్లు సార్. రావు, బయట ఉండాలి. ఉమ్, నిన్ననే ఎవరో చెప్తున్నారు, దాదాపు 7-8 మంది కలిసి ఒక ఇల్లు తీసుకుంటే ఒక్కొక్కరికి $1,300 రెంట్ పడిందని. సో ఆ విధంగా అంటే కాస్ట్ ఆఫ్ వాళ్ళకి లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవాలి. పని చేసుకుంటేమో అక్కడ రూల్స్ ఒప్పుకోవట్లేదు. సో ఆల్రెడీ ట్రంప్ ఇలా చేయగానే దాని ప్రభావం రకరకాలుగా పడడం మొదలు పెట్టేశారు, జరిగిపోయింది. సో ఇప్పుడు మన విద్యార్థులను కొంతమందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇది ఇబ్బంది అనమాట ఇప్పుడు. ఎందుకంటే దాదాపు అందరు ఎవరో మరీ అల్ట్రాడేట్ చేస్తే తప్ప స్టూడెంట్స్ అవును అంతా సార్. అక్కడికి ఏదో కష్టాలు పడి లోన్ తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటూ పెట్రోల్ బంకో, రెస్టారెంటో, సూపర్ మార్కెట్టో ఏదో ఒకటి పని చేసుకుంటూ అవును సార్. ఉంటారు వాళ్ళు. ఆ కష్టాల మీద పడి పని